పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ పైన సర్వత్రా ఆసక్తి ఉంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తర్వాత ముఖ్యమంత్రితో భేటీ కావడం ఇదే తొలిసారి. అలానే కాకినాడ తీరంలో రేగిన తుఫాను తర్వాత పవన్ భేటీ కావడం కూడా ఇదే తొలిసారి. సో ఈ రెండు అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాలు అనే భావన అందరిలోనే ఉంది. అలానే క్యాబినెట్ మీటింగ్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి అనేది అంశం పైన కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ అన్నిటినీ మించి ఒక రాజకీయ కారణం, ప్రధానంగా రాజ్యసభ సభ్యుల్ని ఫైనల్ చేసే అంశంపైనే ఈ ఇద్దరి చర్చ ఎక్కువసేపు సాగినట్టుగా సమాచారం వస్తుంది. ఎందుకంటే 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. డిసెంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బలాబలాల్ని బట్టి చూస్తే కూటమి నాయకులకి తప్పితే విపక్ష వైసీపీకి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఖచ్చితంగా లేదు. ఈ 3 సీట్లకి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జీరోకి అయిపోయినటువంటి నేపథ్యంలో ఈ 3 సీట్లలో తెలుగుదేశం పార్టీ కంపల్సరీ ఇద్దరిని బరిలో నిలపాలనేటువంటి ఆలోచనతో ఉంది. మరోవైపు జనసేన పార్టీ కూడా రాజ్యసభలో ఎంట్రీ ఇవ్వాలని, అంటే తెలుగుదేశం పార్టీ రీఎంట్రీ ఇవ్వాలని, జనసేన పార్టీ ఫస్ట్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతో రాజ్యసభ సీట్ల విషయంలో ఉన్నాయి. సో మొత్తం మీద 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ఒక రాజ్యసభ స్థానం దక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది. 11 స్థానాలకే పరిమితమైనటువంటి వైసీపీకి ఆ ఛాన్స్ ఎలాగూ లేదు. 21 స్థానాల దగ్గర ఉన్నటువంటి జనసేనకి అన్నిటికంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ ఒక రాజ్యసభ సీటు కోరుతున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు ఆసక్తికరంగా మారాయి. ఫైనల్గా 2:1, ఈ 2:1లో ఆ 1 ఎవరికి, జనసేనక బీజేపీకా అనేటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ జనసేనకి ఇచ్చే పక్షంలో నాగబాబు రాజ్యసభలో అడుగు పెడతారనేటువంటి చర్చ నడుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే మరోసారి పవన్ కళ్యాణ్ త్యాగానికి సిద్ధపడాలా అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బీజేపీ ఖచ్చితంగా ఒక సీటు కోరుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒత్తిడి, అంటే రాజకీయ నాయకులు చాలామంది గత ఎలక్షన్స్లో సీట్లు కోల్పోయినటువంటి వాళ్ళు సీనియర్ లీడర్లకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గట్టిగా ఈ విషయంలో 2 సీట్లు కేటాయించాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా కనిపిస్తుంది. అలానే వైసీపీ నుంచి రాజీనామా చేసినటువంటి బేద మస్తాన్ రావు లాంటి నాయకులు తెలుగుదేశం నుంచి మరోసారి సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం, 3 సీట్లు కూడా బీసీలకు సంబంధించినటువంటి సీట్లు కావడం, ఈ అంశాలన్నీ కూడా ఉండడం వల్ల జటిలమైనటువంటి అంశంగా ఇది కనిపిస్తుంది. అందుకనే ఇరువురు నేతలు కేంద్రం చేసినటువంటి ప్రతిపాదన, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానం చేసినటువంటి ప్రతిపాదన పైన చర్చించినట్టుగా తెలుస్తుంది. అందరికీ న్యాయం చేయాలి, 3కి 3 సీట్లు ఇచ్చేటువంటి క్రమంలో కూడా ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి సీట్లలో ఒక సీటు కేవలం 2 సంవత్సరాలకు మాత్రమే, అంటే 2026 వరకు మాత్రమే టెన్యూరిటీ ఉన్నటువంటి స్థానం. మిగతా 2 స్థానాలు 2028 వరకు టెన్యూరిటీ ఉండేటువంటి స్థానాలు. కేవలం 2 సంవత్సరాలకి ఎవరిని రాజ్యసభకి పంపాలి అనేది సంక్లిష్టమైనటువంటి అంశంగా మారింది. సో ఈ 2 సంవత్సరాల కాలానికి ఎవరిని డిసైడ్ చేస్తారు, అంటే 2 సంవత్సరాల కాలం ఉన్నటువంటి సీటు ఒకటి, 2028 వరకు అవకాశం ఉండేటువంటి సీటు మరొకటి. ఈ 2 టీడీపీ కోటాలో కేటాయిస్తే మరొక సీటుని జనసేన లేదా బీజేపీకి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే జనసేన ఎంట్రీ ఇస్తుందా లేదా బీజేపీ అడుగు పెడుతుందా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు రాజ్యసభ స్థానాలకి సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఎలాంటి కన్క్లూజన్ ఇస్తారో కూటమి నేతలు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.